welcome back to Light of Math. This is Samudra. Shine your career in the brightness of math light. మీకు అందరికి తెలిసినట్లుగా మనం 10th క్లాస్ ఫస్ట్ చాప్టర్లో మనం అన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసాము. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అండ్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. మీకు 2, 4 and 6 మార్క్స్ క్వశ్చన్స్ అక్కడ కవర్ అయిపోయినాయి. సో మీరు ఆ వీడియోస్ చూడనట్లయితే మన ఛానల్లో ఉంటాయి. సో మీరు అవి చూసినట్లయితే ఖచ్చితంగా ఫస్ట్ చాప్టర్ నుంచి మీరు మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోగలరు. ఇప్పుడు మనము సెకండ్ చాప్టర్ అయినటువంటి సెట్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ మనం చెక్ చేద్దాం. ఇందులో కూడా అన్ని మోడల్స్ నేను కవర్ చేస్తాను. అండ్ కంపేర్ ఇట్ టు ఆల్ అదర్ చాప్టర్స్ ఇన్ 10th క్లాస్, ఈ సెట్స్ అనే చాప్టర్ చాలా ఈజీ. చదువు రాని వాళ్ళకి కూడా, అంటే ఏమి తెలియని వాళ్ళకి కూడా మనము ఈ సెట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి ఈ సెట్స్ చాప్టర్ని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. చాలా ఈజీ ఉంటుంది. మోస్ట్లీ ఒక 3-4 కాన్సెప్ట్స్ ఉంటాయి అంతే. సో అవి మనం చూసుకున్నట్లయితే చాలా ఈజీగా ఈ చాప్టర్ నుంచి మనము మంచి స్కోర్ చేసుకోవచ్చు. కాబట్టి మనం లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్దాం. లెట్ us చెక్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉన్నాం. ఇక్కడ మీరు చూసినట్లయితే 2 sets are given, A and B. What is meant by set? ఒక సెట్ అంటే ఏంటి అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్ దట్ హ్యావ్ ఏ కామన్ ప్రాపర్టీ అమాంగ్ దెమ్. అంటే మనము తెలియకుండానే సెట్స్ కాన్సెప్ట్స్ మన రియల్ లైఫ్లో యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ ఉందనుకోండి, ఆ క్లాస్లో కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళందరికీ ఒక రోల్ నెంబర్ ఉంటుంది, అట్లాగే వాళ్ళందరికీ ఒక నేమ్ ఉంటుంది, అట్లాగే వాళ్ళందరికీ ఒక ప్రాపర్ హైట్ ఉంటుంది, సో కలర్, ఇట్లా కొన్ని సిమిలర్ క్వాలిటీస్ ఉన్న వాటిని బేస్ చేసుకొని మనం సెట్ అంటాం. సెట్ అంటే ఏ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్, గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనమాట. సో అట్లా అవి మనము సెట్గా రిప్రజెంట్ చేస్తాం. అండ్ సెట్లో మనం డూప్లికేట్ ఎలిమెంట్స్ రాయమన్నమాట. ఒక సెట్లో ఒక ఎలిమెంట్ అనేది ఒకసారే వస్తుంది. సపోజ్ 15 ఉందనుకోండి, 15 అనేది ఆ సెట్లో సింగిల్ టైమే వస్తుంది. సో డూప్లికేట్ ఎలిమెంట్స్ని మనం రాయము. సో ఇలా రాసే వాటిని సెట్ అంటాం. సో ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ఫైండ్ ద ఏ యూనియన్ బి అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి. మనకి ఏ యూనియన్ బి అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇక్కడ యూనియన్ అంటే ఏంటంటే రెండిట్లో ఉండే కామన్ ఎలిమెంట్స్. యూనియన్ అంటే కలిసి ఉండడం. ఇప్పుడు 2 సెట్స్ కూడా కంబైన్డ్గా తీసుకున్నప్పుడు వాటిల్లో ఉన్న మొత్తం ఎలిమెంట్స్ ఏముంటాయో అవి రాయాలన్నమాట. మనము ఇప్పుడు నేర్చుకున్నాం కదా ఒక పాయింట్, సెట్స్లో డూప్లికేట్ ఎలిమెంట్స్ రాయమని చెప్పి. సో ఒకవేళ ఇందులో 2 కామన్ ఎలిమెంట్స్ డూప్లికేట్ 2 times వస్తే మనం ఆ ఎలిమెంట్ని సింగిల్ టైమే తీసుకుంటాం, అది యూనియన్. సో ఇంటర్సెక్షన్ అంటే ఏంటంటే రెండిటికి కామన్గా ఉన్న ఎలిమెంట్ అన్నమాట. సో సపోజ్ ఇప్పుడు దీన్ని మనము వెన్ డయాగ్రామ్గా రిప్రజెంట్ చేయమన్నాడు అనుకోండి. సో మనం ఈజీగా దీన్ని వెన్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేసుకోవచ్చు. సమ్ టైమ్స్ రిప్రజెంట్ ఇన్ ద వెన్ డయాగ్రామ్ అని అడుగుతాడు, లేదంటే వెన్ డయాగ్రామ్ ఇచ్చేసి మనల్ని ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఇది ఏ, ఇది బి. దీన్ని మనం వెన్ డయాగ్రామ్ ఇట్లా రిప్రజెంట్ చేస్తాము. ఇది యూనివర్సల్ సెట్. యూనివర్సల్ సెట్ని మనము కొన్ని లెటర్స్ యూజ్ చేసి రిప్రజెంట్ చేస్తాం. యూ అంటాము, లేదంటే యూ అని, క్యాపిటల్ యూ, ఆర్ ఈ సింబల్తో మనం ఈ 3 సింబల్స్ ఏది యూజ్ చేసినా అది యూనివర్సల్ సెట్ అని మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ నాకు ఏ ఏముంది ఏలో, సో ఫస్ట్ మనం ఏవైతే కామన్గా ఉన్నాయి రెండిట్లో అవి కామన్ పార్ట్లో వేసుకోవాలి. ఇక్కడ కామన్గా ఎలిమెంట్స్ మనం ఏం చూస్తున్నాం, ఇక్కడ 12 ఒకటి కామన్గా ఉంది. అదర్ దాన్ ఇంకా కామన్ ఎలిమెంట్స్ మనకి ఇక్కడ ఏమీ కనిపించట్లేదా, ఒక్కసారి చెక్ చేద్దాం. 2 లేదు, 4 లేదు, 6 ఉంది, 6 కూడా కామన్ ఉంది. ఇక్కడ కామన్ ఉంది. సో 6 అనేది ఇక్కడ వస్తుంది. అట్లాగే 10 ఇక్కడ లేదు, 12 ఇక్కడ రెండిట్లో ఉంది. సో 12 అనేది కామన్ ఉంది. ఇంకా రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఇక్కడ ఉన్నాయో అవి మనం ఇక్కడ వేసేసుకుంటాం అనమాట. 2, 4, 6 ఆల్రెడీ ఇక్కడ రాశాను కాబట్టి మళ్ళీ నేను రాయను. 8, 10, 12 ఆల్రెడీ రాశాను. సో ఏలో మనకి ఎన్ని ఉన్నాయి ఎలిమెంట్స్, 1, 2, 3, 4, 5, 6 ఎలిమెంట్స్ ఉన్నాయి.
6 ఎలిమెంట్స్ ఏలో వచ్చినాయో లేవో చూసుకోవాలి. 1 2 3 4 5 6 వచ్చేసింది. సో అగైన్ ఇప్పుడు బిలో చూసుకోవాలి. బిలో కూడా కామన్ ఎలిమెంట్స్ ఆల్రెడీ మనం రాసేసాం కదా, 6 and 12. రిమైనింగ్ ఎలిమెంట్స్ ని మనం ఇక్కడ రాసుకోవాలి. 3 6 ఆల్రెడీ రాసేసాను, 9 12 రాసాను, అండ్ నాకు 15 ఉంది. సో బిలో హౌ మెనీ ఎలిమెంట్స్? 1 2 3 4 5 ఎలిమెంట్స్. సో 5 ఎలిమెంట్స్. ఇప్పుడు సమ్ టైమ్స్ n ఆఫ్ ఏ అని అడిగాడు అనుకోండి, ఇక్కడ మనం దీన్ని బట్టి అన్ని ఫైండ్ అవుట్ చేసేయచ్చు. n ఆఫ్ ఏ, ఇక్కడ నంబర్ ఆఫ్ ఏ అంటే కార్డినాలిటీ ఆఫ్ ఎ సెట్ అంటారు దీన్ని. సో n ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎంత అంటే ఏలో ఎన్ని నంబర్ ఉన్నాయో అది మనం రాసుకుంటాం అనమాట. సో n ఆఫ్ ఏ ఈజ్ 6. ఇట్ ఈస్ నాట్ ఎ సెట్. చాలా మంది n ఆఫ్ ఏ అన్నప్పుడు దీన్ని ఇలా సెట్ సింబల్ లో చూపిస్తారు. సో అది రాంగ్ అనమాట. n ఆఫ్ ఏ అన్నప్పుడు వీ షుడ్ ఓన్లీ కన్సిడర్ ద నంబర్, హౌ మెనీ ఎలిమెంట్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ ద సెట్, అది మాత్రమే రాయాలి. అట్లాగే n ఆఫ్ బి చూస్తే నంబర్ ఆఫ్ బి అంటే బి సెట్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ నంబర్. సో ఇక్కడ 5 వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనము ఏ యూనియన్ బి అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనేది దీనికి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ యూనియన్ బి అంటే ఏ అండ్ బిలో మొత్తం ఉన్న ఎలిమెంట్స్ ని రాసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కనపడుతుంది కదా, ఏవైతే ఎలిమెంట్స్ కనపడుతున్నాయో అవి మనము ఏ యూనియన్ బిలో రాసేసుకోవచ్చు డైరెక్ట్ గా. ఈ వన్ డయాగ్రామ్ నుంచి ఏ యూనియన్ బి ఈక్వల్ టు 2 4, నేను ఆర్డర్లో రాస్తున్నాను. 6 వచ్చింది కదా, ఇక్కడ 6 రాసుకున్నా, తర్వాత 8, తర్వాత 10 12, ఇక్కడికి వచ్చినప్పుడు మనకి 3 9 15. ఇవి మీరు తర్వాత ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో కూడా రాసుకోవచ్చు, లైక్ నంబర్స్లో. ఇవి ఆల్ఫాబెట్స్ కాదు, సో నంబర్ సిరీస్లో మనకి ఏ విధంగా వస్తే అట్లా రాసుకోవచ్చు. ఇది ఏ యూనియన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి అన్నాడు అనుకోండి, కామన్ ఉన్న ఎలిమెంట్స్ ని రాసుకోవడం. కామన్ ఉన్న ఎలిమెంట్స్ ఏమని? 6 and 12. సో యాక్చువల్గా మన క్వశ్చన్లో ఇది ఏం అడగలేదు, మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే సమ్ టైమ్స్ ఇట్లా డయాగ్రామ్ ఇచ్చేసి మీకు ఇది ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు డైరెక్ట్ గా మనం రాసేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు చూద్దాము, మనము సొల్యూషన్ తీసుకొని ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ గివెన్ అని మనము ఇవి రాసుకోవాలి. గివెన్ ఏ ఏంటి బి ఏంటి మొత్తం రాసుకోవాలి. ఫస్ట్ ఏ ఈక్వల్ టు 2 4 6 8 10 12, అట్లాగే బి ఈక్వల్ టు 3 6 9 12 and 15. ఓకే, ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయమన్నది ఏ యూనియన్ బి. సో ఇక్కడ చాలా మంది మిస్టేక్ చేస్తున్నారు. ఏ యూనియన్ బి అని రాసి ఈక్వల్ మళ్ళీ ఇక్కడ ఏ పెడుతున్నారు. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇక్కడ మళ్ళీ ఏ అని రాయాల్సిన అవసరం లేదు. మనము ఈక్వల్ ఈ పక్కన ఏముందో ఈ పక్కన కూడా సేమ్ ఉండాలి. సో ఏకి బదులుగా నేను ఇప్పుడు ఏం రాస్తున్నాను, ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని రాస్తున్నా. సో ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏమున్నాయి? 2 4 6 8 10 12. ఇది ఏ బదులు నేను ఏ అంటే ఇది, దిస్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ సెట్. ఈ సెట్ నేమ్ ఏ. సో ఏకి బదులుగా ఇక్కడ అందులో ఉన్న లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ని నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. తర్వాత యూనియన్, యూనియన్ అంటే యూనియన్ రాసేసాను. తర్వాత బి, బి అంటే ఏంటి? బిలో ఉన్న ఎలిమెంట్స్ మొత్తము రిప్రజెంట్ చేయాలి. 3 6 9 12 15. ఓకే, ఇప్పుడు ఏ యూనియన్ బి అంటే ఈ రెండు సెట్స్ లో ఉన్న ఆల్ ఎలిమెంట్స్ వస్తాయి అండ్ డూప్లికేట్ ఎలిమెంట్ ని మనం సింగిల్ టైం రాసుకుంటాం. అంటే మల్టిపుల్ టైమ్స్ వచ్చింది అనుకోండి ఆ ఎలిమెంట్, 2 times వచ్చిన ఎలిమెంట్స్ ని జస్ట్ సింగిల్ టైం రాసుకుంటాం. చూడండి 2 4, ఇటు చూస్తే మనకి ఇక్కడ 6 ఉంది, 6 ఇక్కడ 8 9 6 రెండిట్లో 6 ఉంది కాబట్టి నేను ఒక్కసారి 6 రాసుకున్నా. 8 9 అలాగే 10 తర్వాత 12 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో సింగిల్ టైమే రాసుకున్నా.
తర్వాత ఇంకా రిమైనింగ్ ఏముంది 15. సో ఇది ఏ యూనియన్ బి అనమాట. ఏ యూనియన్ బి. ఇక్కడ ఏ యూనియన్ బి ఆన్సర్ మనకు వచ్చేసింది. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఫస్ట్ ఏ అంటే ఏ ఏ అంటే ఏముంది మనకి, ఇవి ఉన్నాయి కదా. సో ఆ ఎలిమెంట్స్ ఇక్కడ రాసుకోవాల్సిందే. 4 2 4 6 8 10 12. సో ఇంటర్సెక్షన్, నౌ ఇంటర్సెక్షన్. సో ఇంటర్సెక్షన్ రాయాలి. తర్వాత బి వాల్యూస్ ఏముంది మనకి, ఎలిమెంట్స్ 3 6 9 12 15. వీటిని ఫ్లవర్ బ్రాకెట్స్ అంటాం. మనం సెట్స్ ని రిప్రజెంట్ చేయడానికి ఈ బ్రాకెట్స్ ని యూజ్ చేయాలి. యూ షుడ్ నాట్ యూజ్ పారాంథసిస్ ఆర్ స్క్వేర్ బ్రాకెట్. ఓకే, రిమెంబర్ దిస్. సెట్స్ ఎప్పుడు కూడా మనము ఫ్లవర్ బ్రాకెట్స్ లోనే రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు ఇంటర్సెక్షన్ అంటే ఏంటంటే కామన్ గా ఉన్న వాల్యూస్. దీనికి కామన్ గా ఉన్న వాల్యూస్ మనం అక్కడ ఆల్రెడీ చూసేసాం. 6 and 12 కామన్ ఉన్నాయి. చూడండి 2 ఇక్కడ లేదు, 4 లేదు, 6 ఉంది. సో కామన్ వాల్యూ 6 రాసుకోవాలి, ఒక్కసారి రాసుకోవాలి. అండ్ 8 దీంట్లో లేదు, 10 లేదు, 12 దీనిలో ఉంది. 6,12 ఆన్సర్ అంతే. ఇంక ఇక్కడ 15 ఉంది కానీ ఇక్కడ 15 లేదు. ఇక్కడ 3 ఉంది కానీ ఇక్కడ 3 లేదు. సో ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 లేదు. సో మనం అవి రాసుకోమన్నమాట. ఓన్లీ కామన్ వాల్యూస్ రాస్తాం. దాన్ని మనం ఏమంటాం అంటే ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం. సో మనం ఫైండ్ అవుట్ చేయమన్నది ఏ ఇంటర్సెక్షన్ బి అండ్ ఏ యూనియన్ బి. సో బోత్ ఆర్ డిఫైన్డ్ నౌ. సో మనం దాన్ని ఫైండ్ అవుట్ చేసేసాము. సో మీరు వెన్ డయాగ్రామ్ నుంచి కూడా ఇట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు. వెన్ డయాగ్రామ్ అనుకోండి వెరీ ఈజీగా, అంటే మనం చూడడంతోనే డైరెక్ట్ గా మనము వేసేస్తాం అనమాట. సో సమ్ టైమ్స్ వెన్ డయాగ్రామ్ ఇచ్చి ఏ యూనియన్ బి అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇక్కడ చూస్తే ఇప్పుడు ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేసాం కదా. నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఎంత మనకి, నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు, అంటే ఇందులో ఉన్న నంబర్స్ ఫైండ్ ఎంత కౌంట్ ఉంది అని చెప్పాలి. 1 2 3 4 5 6 7 8 9. సో దిస్ నంబర్ 9. అట్లాగే ఏ ఇంటర్సెక్షన్ బి, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏమొచ్చింది మనకి 1 2. సో ఇక్కడ మనం ఫ్లవర్ బ్రాకెట్ రాయకూడదు, 2 అని రాసుకోవాలి, అంటే 2 అన్నమాట. సో ఈ విధంగా మనం వీటిని ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి, నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఏ ప్లస్ నంబర్ ఆఫ్ బి మైనస్ నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. దీన్ని ప్రూవ్ చేయమని అడుగుతాడు. అంటే ఒక సెట్ ఇచ్చేసేసి అది అన్ని సెట్స్ కి ఈ ఫార్ములా అనేది సాటిస్ఫై అవ్వాలి. ఇప్పుడు నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే మనకి 9 వచ్చింది కదా. అట్లాగే నంబర్ ఆఫ్ ఏ ప్లస్ నంబర్ ఆఫ్ బి మైనస్ నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఈ రెండు మనం తీసుకున్నప్పుడు మనకి ఏమొస్తుందంటే 9 అనేది రావాలి. నంబర్ ఆఫ్ ఏ ఎంత మనకి 6. సపోజ్ నేను ఇక్కడ దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఇది 9 ఉంది కదా, 9 వేసేసాను. నంబర్ ఆఫ్ ఏ అంటే 6 ప్లస్ నంబర్ ఆఫ్ బి అంటే 5 మైనస్ నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత వచ్చింది మనకి 2 వచ్చింది. ఇప్పుడు మీరు చూసినట్టయితే 6 ప్లస్ 5 ఎంత 11. 11 మైనస్ 2 ఈక్వల్ టు 9. సో 9 ఈక్వల్ టు 9. హెన్స్ ప్రూవ్డ్. సో ఇక్కడ మనము 2 సమ్స్ అనేవి సాల్వ్ చేసేసాం. సో మీకు 2 సెట్స్ ఇచ్చి ఫైండ్ ప్రూవ్ దిస్ అని ఇస్తాడు, షో దట్ అని ఇస్తాడు. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది ఇచ్చినప్పుడు మనము ఇట్లా జస్ట్ వెన్ డయాగ్రామ్ ఇచ్చాడు అనుకోండి, వెన్ డయాగ్రామ్ నుంచి డైరెక్ట్ ఇట్లా రాసేసుకుంటాం. లేదు ఓన్లీ సెట్స్ ఇచ్చేసి ఇది ప్రూవ్ చేయమన్నాడు అనుకోండి, ఇట్లా ఏ యూనియన్ బి చేయాలి, ఏ ఇంటర్సెక్షన్ బి చేయాలి. ఈ రెండు చేసి దీని తర్వాత ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 2. ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు మనకి ఏ యూనియన్ బి ఎంత వచ్చింది 9 వచ్చింది కదా. 1 2 3 4 5 6 7 8. 8 ఎందుకు వచ్చింది? 2 4 6 8 9
ఇక్కడ మనం 3 రాయలేదు. సో ఏ యూనియన్ బిలో ఇక్కడ 3 కూడా ఉంది కదా, మనం 3 కూడా రాసుకోవాలి. ఓకే, ఇట్లా మనం వెరిఫై చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం వెరిఫై చేసుకోకపోతే ఏమైందంటే ఇట్లాగే మిస్టేక్ అవుతుంది. సో ఇక్కడ ఆల్ ఎలిమెంట్స్ రాయాలి. 2 3 కూడా ఉంది కదా, 3 కూడా రాసుకోవాలి. ఇందాక మనం 3 అనేది మిస్ చేసాం. సో ఇట్లా మనం చేసేటప్పుడు మనకి మిస్టేక్స్ వస్తాయి. ఎప్పుడు వెరిఫై చేసుకోవాలి. ఆల్రెడీ మనం చేసిన దాన్ని జస్ట్ కరెక్ట్ వచ్చిందా లేదా అనేది ఎప్పుడు కూడా వెరిఫై చేసుకోవాలి. అప్పుడే మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అంటే అన్ని ఎలిమెంట్స్ వేసామా లేదా అని రీచెక్ చేసుకోవాలి. ఓకే, సో ఇది 9, ఇది 2. అండ్ n ఆఫ్ a ఎంత మనకి ఇక్కడ రాసేసుకోవచ్చు. ఇక్కడ n ఆఫ్ a ఈక్వల్ టు n ఆఫ్ a ఎంత వచ్చింది మనకి 6 ఎలిమెంట్స్. దీంట్లో 6 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, 6. n ఆఫ్ b 5 ఎలిమెంట్స్. సో వీటి నుంచి మనం ఇది రాసుకున్నాం అనమాట. ఇవన్నీ రాసేసుకొని మనకి ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి లేవు కాబట్టి ఫైండ్ అవుట్ చేసి వాటి నంబర్ ఫైండ్ అవుట్ చేసి ఫైనల్ గా ఈ ఫార్ములాలో అంటే ఈ స్టేట్మెంట్ లో సబ్స్టిట్యూట్ చేసి మనం ప్రూవ్ చేయాలన్నమాట. సో ఇలా ప్రూవ్ చేస్తే ఇది నీకు ఇది ప్రూవ్ చేయమనేది మోస్ట్లీ 4 మార్క్స్ క్వశ్చన్ లో వస్తుంది. ఇది ఇట్లా జస్ట్ ఓన్లీ ఇట్లా ఫైండ్ అవుట్ చేయమని అడిగాడు అనుకోండి, ఏ యూనియన్ బి అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి బేస్డ్ ఆన్ దిస్ డయాగ్రామ్, ఇది మనకి 2 మార్క్స్ లో కూడా వస్తుంది. ఓకే, మీరు ఇది వెరీ ఈజీ అనమాట. మీరు ఈ కాన్సెప్ట్ ని ఫాలో అయినట్లయితే మీరు సెకండ్ చాప్టర్ లో నుంచి మంచి మార్క్స్ మీరు స్కోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఫస్ట్ దానికి మనం సొల్యూషన్ చేద్దాం. మనకి గివెన్ ఏమి ఇచ్చాడు అది రాసుకోవాలి. ఫస్ట్ గివెన్ a ఈక్వల్ టు 1 2 3 and b ఈక్వల్ టు 3 4 5. ఓకే, ఫస్ట్ గివెన్ డేటా రాసిన తర్వాత నెక్స్ట్ వీ హ్యావ్ టు చెక్ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలన్నది చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఏం చేయాలంటే a మైనస్ b అండ్ b మైనస్ a ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇది ఫైండ్ అవుట్ చేయడానికి నేను ఒక చిన్న అండర్స్టాండింగ్ కోసం ఇక్కడ వెన్ డయాగ్రామ్ వేస్తాను, చూద్దాం. ఓకే, ఇది యూనివర్సల్ సెట్. మనం దీన్ని మ్యూతో ఇండికేట్ చేస్తాం. బిఫోర్ క్వశ్చన్లో మనం డిస్కస్ చేసాం కదా అట్లా. ఇప్పుడు సెట్ ఏ అండ్ సెట్ బి, మనము ఈ సెట్స్ని డ్రా చేయాలనుకున్నప్పుడు ఇట్లా ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ రెండిట్లో అసలు కామన్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ కామన్ ఎలిమెంట్ లేదనుకోండి, మనము ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ డ్రా చేయకూడదు, డిస్జాయింట్ సెట్స్ అనమాట అప్పుడు. సో సర్కిల్ సపరేట్గా డ్రా చేయాలి. ఇక్కడ ఒకసారి మనం చూసినట్టు 1 2 3 ఉంది, ఇక్కడ 3 అనేది దీనిలో కూడా ఉంది. సో దేర్ ఈజ్ ఎ కామన్ ఎలిమెంట్. సో మనం ఈ సర్కిల్స్ అనేవి ఇంటర్సెక్ట్ అవుతున్నట్టుగా మనం డ్రా చేసుకోవచ్చు. అదర్వైజ్ ఒకవేళ ఇందులో 3 అనేది లేదనుకోండి, 4 5 అండ్ 6 అని ఉంది అనుకోండి, అప్పుడు నేను ఎలా డ్రా చేయాలంటే సపరేట్గా డ్రా చేసుకోవాలి. ఏ అండ్ బి అంటే డిస్జాయింట్, దేర్ ఈస్ నో జాయింట్ ఇన్ దిస్ సెట్స్ కాబట్టి అట్లా రాసుకుంటాం అనమాట. వాటిని డిస్జాయింట్ సెట్స్ అంటాం. ఓకే, వాటికి ఇంటర్సెక్షన్ మనకి బిట్స్ లో అది అడుగుతూ ఉంటాడు. A and B are disjoint sets. What is the intersection of A intersection B అని మనకి బిట్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఆప్షన్స్ ఇస్తాడు 5 అని. మనకి అక్కడ చాలా కన్ఫ్యూజన్గా ఆప్షన్స్ వస్తాయి. ఎలా ఇస్తాడంటే ఇట్లా ఒకటి ఇస్తాడు, ఇది కరెక్ట్ ఆన్సర్. ఇంకోటి ఏమో ఇట్లా ఇచ్చి 5 అని ఇందులో పెడతాడు, ఇది రాంగ్ ఆన్సర్. అందరు ఇది ఎక్కువ టిక్ చేసేస్తారు అనమాట. సో 5 అంటే ఎంటీ సెట్ అంటే దేర్ ఈజ్ నో కామన్ ఎలిమెంట్స్, దట్స్ వై ఏ ఇంటర్సెక్షన్ బి అనేది అప్పుడు ఇది వస్తుంది, మనం ఇది పెట్టాలి. లేదు అదర్వైజ్ ఓన్లీ 5 అని ఇచ్చినప్పుడు ఇదైనా పెట్టచ్చు. ఇది ఇస్తే ఇది ఇవ్వడు, కానీ మోస్ట్ కేసు ఇది మాత్రం ఇస్తాడు. చాలా మంది స్టూడెంట్స్ దీన్ని మిస్టేక్ రాసేస్తారు. సో మీరు అది గమనించుకొని కొంచెం కరెక్ట్గా పెట్టండి. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఇది ఏ, ఇది బి. ఇప్పుడు ఫస్ట్ మనకి కామన్ పార్ట్ ఏముంది, ఇక్కడ 3 అనేది రెండిట్లో కామన్ ఉంది కాబట్టి నేను కామన్ ప్లేస్లో రాసుకున్నాను. అండ్ రిమైనింగ్ ఏముంది, ఏలో 1 and 2, దీనిలో
4 and 5. ఓకే, ఇప్పుడు ఇది ఏ, ఇది బి. ఇక్కడ మనల్ని ఇండికేషన్ అడిగినప్పుడు లైక్ ఏ మైనస్ బి, ఇప్పుడు ఏ మైనస్ బిని నేను ఇండికేట్ చేయాలనుకోండి, ఇక్కడ ఏ మైనస్ బిని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ దీన్ని ఏమంటామంటే డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అని అంటాం. అంటే ఏ అండ్ బి రెండు సెట్స్ ఇచ్చినప్పుడు వాటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి, దాన్ని ఏ మైనస్ బి అని మనము ఇండికేట్ చేస్తాము. దీన్ని మైనస్ అని ప్రొనౌన్స్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ మైనస్ మీన్స్ ఏ మైనస్ బి. దేనికి మైనస్ అనేది ఉంది అంటే బి ముందు మైనస్ ఉంది కాబట్టి మనము ఇక్కడ వచ్చే ఎలిమెంట్స్ ఏంటి అంటే ఏలో ఉండాలి, బిలో ఉండకూడదు. అది డెఫినేషన్ అనమాట. అంటే ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ బిలాంగ్స్ టు ఏ బట్ నాట్ బి. బిలో ఉండొద్దు, ఓన్లీ ఏలో ఉండాలి. దట్ ఈస్ ద ఆన్సర్ హియర్. ఇక్కడ చూసినట్లయితే మీరు బి సర్కిల్ చెక్ చేసుకుంటే ఇది బి కింద వచ్చేస్తుంది ఇదంతా. సో ఈ 3 అనేది రాదు ఆన్సర్లోకి, ఓన్లీ ఏలో ఉన్న మాత్రం వస్తాయి. సో ఏ మైనస్ బి అంటే 1, 2 వస్తుంది. ఓకే, అంటే ఈ పార్ట్ వస్తుంది అనమాట. ఓకే, తర్వాత బి మైనస్ ఏ. ఇప్పుడు మైనస్ అనేది ఏకి ఉంది. సో ద ఎలిమెంట్స్ షుడ్ బిలాంగ్స్ టు బి బట్ నాట్ ఏ. ఓన్లీ బికి అవి బిలాంగ్స్ అయి ఉండాలి, బట్ ఏలో ఉండకూడదు. ఇప్పుడు ఏ సర్కిల్ మొత్తం చూసినట్లయితే ఈ 3 అనేది ఏలో కూడా వస్తుంది కదా. సో ఈ 3 అనేది ఇక్కడ రాదు. ఏమొస్తాయి మనకి 4 and 5 వస్తాయి. 4, 5 ఇది ఆన్సర్. ఇట్లా వెన్ డయాగ్రామ్ ఇచ్చినప్పుడు మనం ఈజీగా ఆన్సర్ అనేది చేయొచ్చు. అంటే ఇప్పుడు బి మైనస్ ఏ పార్ట్ ఏంటంటే ఇది డాట్స్ పెడుతున్నా ఇండికేషన్. ఓకే, సో మనం దీన్ని ఇక్కడ ఎట్లా ఇండికేట్ చేయొచ్చు అంటే వెన్ డయాగ్రామ్ ఇచ్చినప్పుడు ఏ మైనస్ బి ఈక్వల్ టు ఈ పార్ట్ అన్నమాట. బి మైనస్ ఏ ఈక్వల్ టు డాట్స్ పార్ట్. ఓకే, ఇట్లా ఇండికేట్ చేస్తాం. డైరెక్ట్గా మనల్ని ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు వెన్ డయాగ్రామ్ ఇచ్చి ఇట్లా రాసేసుకుంటాం అనమాట. 1 and 2 అనేది ఏ మైనస్ బికి వస్తుంది, 4 and 5 అనేది బి మైనస్ ఏకి వస్తుంది. ఓకే, ఇక్కడ మనం కూడా ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ. బట్ వీ డోంట్ హ్యావ్ దిస్ వెన్ డయాగ్రామ్. మనం వెన్ డయాగ్రామ్ డ్రా చేసుకొని అది ఆన్సర్ ఈజీగా చేసాం. సో మీకు కన్ఫ్యూజన్ వస్తే మీరు రఫ్ పేజ్లో ఈ వెన్ డయాగ్రామ్ రాసుకొని ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ చేయొచ్చు. అదర్వైజ్ డైరెక్ట్గా ఇప్పుడు మనం ఏ మైనస్ బి ఫైండ్ అవుట్ చేయాలి కదా, నేను రాసిన చూడండి ఏ మైనస్ బి రాసేసి ఇప్పుడు ఏ సెట్ రాసుకోవాలి. సెట్ ఆఫ్ ఏ ఉంది 2, 3, 1, 2, 3 మైనస్ బి అంటే 3, 4, 5. ఓకే, ఇప్పుడు ఏ మైనస్ బి అంటే ఇక్కడ మనం డెఫినేషన్ చూసాం కదా, ఏలో ఉండాలి బట్ బిలో ఉండకూడదు. సో ఏలో ఉన్నవి చెక్ చేసుకుంటూ ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద బి అప్పుడు మనం దాన్ని ఎలిమినేట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను 1 అనేది చెక్ చేస్తున్నా, ఇట్ ఈస్ దేర్ ఇన్ ఏ. ఇక్కడ ఉందా లేదా చూడాలి. ఒకవేళ ఇక్కడ ఉంటే 1 నేను ఇక్కడ రాసుకోకూడదు. ఓకే, 1 అనేది చెక్ చేస్తే ఇక్కడ లేదు. సో ఐఎమ్ రైటింగ్ 1 హియర్. అగైన్ 2 చెక్ చేస్తున్నా, 2 చెక్ చేస్తే 2 అనేది ఇక్కడ లేదు. సో 2 రాసుకోవచ్చు. 3 చెక్ చేయాలి. 3 చెక్ చేసినప్పుడు 3 అనేది బిలో ఉంది. సో ఐ షుడ్ నాట్ రైట్ 3. ఇంకా మనం అంతే. ఈ డెఫినేషన్ ఏంటంటే ద ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు ఏ బట్ నాట్ బి. సో ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని బితో కంపేర్ చేసి ఒకవేళ బిలో ఉంటే ఆ ఎలిమెంట్ని మనం రాయాలి. సో 1 and 2 అనేది నీకు ఏ మైనస్ బి ఆన్సర్ వచ్చేసింది. సో ఏ మైనస్ బి ఇస్ 1. ఫస్ట్ 1 అయిపోయిన తర్వాత బి మైనస్ ఏ. బి మైనస్ ఏ తీసుకోండి. ఫస్ట్ సెట్ బి సెట్ రాయాలి. వాట్ ఈస్ ద బి సెట్? 3, 4, 5 మైనస్ ఏ. ఏ అంటే మనకి 1, 2, 3. వీ షుడ్ రైట్ దిస్ యాజ్ ఇస్. ఇట్లా మనం రాసుకోవాలి. బి మైనస్ ఏ. ఇలా రాయకుండా డైరెక్ట్గా ఆన్సర్ వేస్తారు కొంతమంది. అలా వేసినప్పుడు మీకు 2 మార్క్స్కి ఇస్తే ఓన్లీ 1 మార్కే పడుతుంది. సో మనం ఇక్కడ ఓన్లీ 2 స్టెప్స్ ఉన్నాయి. వీ షుడ్ రైట్ ద 2 steps. ఓకే,
ఇక్కడ చూడండి సేమ్ ప్రాసెస్. ఇప్పుడు బిలో ఉండాలి, ఏలో ఉండకూడదు. సో 3ని కంపేర్ చేయండి. 3 ఇక్కడ ఉంది కాబట్టి నేను 3ని రాసుకోను. 4 అనేది నాకు బిలో ఉంది, ఇక్కడ లేదు. సో ఐ కెన్ రైట్ హియర్. తర్వాత 5 అనేది నాకు ఓన్లీ బిలో ఉంది, ఏలో లేదు. సో ఐ కెన్ రైట్ 5. నేను 3ని ఎందుకు స్కిప్ చేశానంటే 3 అనేది ఇక్కడ కూడా ఉంది కాబట్టి 3ని రాసుకోను. సో B - A మనకు ఆన్సర్ వచ్చేసింది. ఓకే, ఇక్కడతో ఫస్ట్ సమ్ అయిపోయింది. అయితే సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్లో ఏమి ఇచ్చాడు? A - B అండ్ B - A. సేమ్ ఇదే సమ్. A - B మనకి ఎంత వచ్చింది? 1 2. B - A 4 5. అండ్ A ఇంటర్సెక్షన్ B కూడా మనకి ఇచ్చాడు. A ఇంటర్సెక్షన్ B అంటే ఇక్కడ మీరు చూస్తే దీంట్లో A ఇంటర్సెక్షన్ B ఏంటి? A ఇంటర్సెక్షన్ B. చూడండి, ఇంటర్సెక్షన్ పార్ట్ లో ఓన్లీ కామన్ పార్ట్ లో 3 ఉంది. సో దిస్ ఈజ్ A ఇంటర్సెక్షన్ B. సో దీన్నే రివర్స్ గా అడుగుతున్నప్పుడు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? A యూనియన్ B ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇలా ఇచ్చినప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంటుంది అనమాట. ఆ ఫార్ములా ఇప్పుడు సెకండ్ ఈ సమ్ సొల్యూషన్ చేస్తున్నాను. సెకండ్ 1 2. ఓకే, ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏ యూనియన్ B ని ఫైండ్ అవుట్ చేయాలి. సో గివెన్ డేటా మొత్తం ఇది రాసుకోండి. రాసిన తర్వాత ఏ యూనియన్ B. ఏ యూనియన్ Bకి ఇక్కడ ఒక ఫార్ములా యూజ్ చేస్తాం మనం. ఏం ఫార్ములా అంటే A - B యూనియన్ B - A యూనియన్, ఇక్కడ సారీ మైనస్ రాశాను, యూనియన్. మనకి ఇక్కడ ఏమేమి ఇచ్చాడు? A - B, B - A ఇచ్చాడు అండ్ A ఇంటర్సెక్షన్ B కూడా ఇచ్చాడు. సో అది కూడా యూనియన్ చేస్తే మనకి A యూనియన్ B వచ్చేస్తుంది. A ఇంటర్సెక్షన్ B. ఎందుకు ఇది చేయాలి? ఇక్కడ చూడండి, A యూనియన్ B అంటే మొత్తం కదా. సో A - B అంటే ఈ పార్ట్ వచ్చింది మనకి, B - A అంటే ఈ పార్ట్ వచ్చింది, A ఇంటర్సెక్షన్ B అంటే మిడిల్ పార్ట్ వచ్చింది. సో ఈ మొత్తం 3 పార్ట్స్ ని కలిపితే మనకి A యూనియన్ B అనేది వచ్చేస్తుంది. సో ఈ సింపుల్ లాజిక్ మనకు అర్థమైనప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి రిక్వైర్డ్ ఏంటి? A - B ఇచ్చేసాడు, B - A ఇచ్చాడు, A ఇంటర్సెక్షన్ B ఇచ్చాడు. సో వీ హ్యావ్ టు ఫైండ్ యూనియన్ ఆఫ్ దిస్ 3. ఈ మూడింటికి యూనియన్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి A యూనియన్ B వచ్చేస్తుంది. సో A - B ఏంటి? A - B మనకి ఏమొచ్చింది? వాడు ఇచ్చిన దాంట్లోంచి తీసుకోండి 1 and 2 యూనియన్ B - A. B - A అంటే 4 and 5. యూనియన్ A ఇంటర్సెక్షన్ B. A ఇంటర్సెక్షన్ B కూడా మనకి ఇచ్చాడు కదా 3. సింగిల్ టర్న్ సెట్ అంటాం దీన్ని. ఓన్లీ 1 ఎలిమెంట్ ఉంటే దీన్ని సింగిల్ టర్న్ సెట్ అంటాం. ఓకే, ఇక్కడ 3 అనేది ఇచ్చాడు. ఇక్కడ ఇప్పుడు చెక్ చేయండి. యూనియన్ మనకు తెలుసు కదా, వీటన్నిటిలో ఎలిమెంట్స్ సింగిల్ టైం వేసుకుంటాం. ఒకవేళ రిపీటెడ్ గా వచ్చినా మనం దాన్ని రిమూవ్ చేసేసి ఓన్లీ 1 టైం వేసుకుంటాం. ఇక్కడ చూడండి, అన్నిట్లో కామన్ గా 1, అన్నిట్లో మనకి ఏమేమి ఉందో చెక్ చేసుకోవాలి. 1 2, ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 వేసుకుంటున్నా, 4 ఆర్డర్లో రాసాను 5. సో A యూనియన్ B అంటే మనకి ఇక్కడ మొత్తం టోటల్ ఎలిమెంట్స్ వచ్చేసాయి. అక్కడ ఉన్న 5 ఎలిమెంట్స్ కదా, 1 2 3 4 5. సో దిస్ ఈస్ ద ఆన్సర్. మీకు కాన్సెప్ట్ ఐడియా ఉన్నప్పుడు దీన్ని ఈజీగా చేయొచ్చు. ఎట్లా అంటే ఇక్కడ చూడండి, A B 2 సెట్స్ ఇచ్చినప్పుడు ఈ పార్ట్ ని మనం A - B అన్నాం, ఈ పార్ట్ ని B - A అన్నాం, ఈ పార్ట్ ని A ఇంటర్సెక్షన్ B. దీన్ని స్టార్స్ ఇంటూస్ తో పెడుతున్నా. ఇక్కడ మనం ఎట్లా ఇండికేట్ చేయొచ్చు? A ఇంటర్సెక్షన్ B ఈక్వల్ టు ఈ పార్ట్. ఓకే, ఇట్లా మనం ఇండికేట్ చేస్తాం అనమాట. మీకు ఈ A అండ్ B ఇచ్చి రిప్రజెంట్ A - B ఇన్ ద వెన్ డయాగ్రామ్ అన్నాడు అనుకోండి, మీరు ఈ డయాగ్రామ్ వేసి ఏదో ఒక షేడింగ్, డిజైన్ అనేది ఇక్కడ ఓన్లీ ఈ పార్ట్ కే చేయాలి. చేసి ఇలా రిప్రజెంట్ చేయాలి. B - A అన్నాడు అనుకోండి, ఓన్లీ ఈ పార్ట్ కి రిప్రజెంట్ చేయాలి.
దాని బి మైనస్ ఏ ఈక్వల్ టు ఇట్లా రిప్రజెంట్ చేసుకోవాలి. ఇది ఇలాగే చేయాలని ఏం రూల్ లేదు, మీ ఇష్టం. డాట్స్ లేదంటే బార్స్ లేదంటే స్టార్స్ అట్లా ఏదో ఒకటి మన షేడింగ్ అనేది డిఫరెన్షియేట్ చేయాలన్నమాట. ఇట్లా చేసి మనము ప్రూవ్ చేస్తాం. మనం ఇంకో క్వశ్చన్ చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి ఒకసారి, a equal to x such that x is a factor of 18, b equal to x such that x is a factor of 36. ఇక్కడ ఈ ఫార్మాట్ ఏమంటామంటే సెట్ బిల్డర్ ఫార్మ్ అంటాం. యాక్చువల్గా మనకి సెట్ అనేది జనరల్గా మనము సపోజ్ a equal to 2, 3, 5, 7 and 11 ఇక్కడ వరకు నేను ఏ అనేది సెట్ తీసుకున్నాను. మీరు ఇప్పుడు చెక్ చేసినప్పుడు మీకు ఇది ఎలా కనపడుతుంది? సెట్ ఏ అనేది సెట్ నేమ్, ఇవి లిస్ట్ ఆఫ్ ద నంబర్స్. అంటే దీన్ని ఏమంటామంటే రోస్టర్ ఫార్మ్ ఆఫ్ ద సెట్ అంటాం. ఓకే, ఈ రోస్టర్ ఫార్మ్ ఆఫ్ ద సెట్లో ఏంటంటే లిస్ట్ మొత్తం అందులో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ లిస్ట్ అంతా స్పెసిఫై చేస్తాం అన్నమాట. ఓకే, ఇక్కడ ఏ ఎలిమెంట్స్ ఉన్నాయో మొత్తం మనకు కనపడుతుంది. సో ఒకసారి మీ ఈ ఎలిమెంట్స్ మీరు చెక్ చేసినప్పుడు ఇవి ఎలా కనపడుతుంది? 2, 3, 5, 7 and 11 ఇవి మనకి ప్రైమ్ నెంబర్స్, రైట్? సో ప్రైమ్ నెంబర్స్ అయినప్పుడు లిస్ట్ ఫామ్ రాయకుండా మనము డైరెక్ట్గా ఇట్లా ఈ ఫామ్లో మెన్షన్ చేసాం అనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే సెట్ బిల్డర్ ఫామ్ అంటాం. సమ్ టైమ్స్ మీకు ఇలా ఈ ఫార్మాట్స్ ఇచ్చి సెట్ బిల్డర్ ఫామ్ అనేది మీకు 1 మార్క్ క్వశ్చన్లో అడుగుతాడు. అంటే జస్ట్ ఏ అనేది ఇలా ఇచ్చేస్తాడు, వాట్ ఈస్ ద సెట్ బిల్డర్ ఫామ్ అని చెప్పి కింద మీకు ఆప్షన్ ఇస్తాడు. సో యూ హ్యావ్ టు సెలెక్ట్ ద రైట్ ఆప్షన్. అదర్వైజ్ మీకు సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చేసి ఆ పర్టిక్యులర్ సెట్ లిస్ట్ మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇవి ఎక్కువగా మీకు బిట్స్లో వస్తాయి. ఒకసారి ఇక్కడ చెక్ చేద్దాం. ఇప్పుడు నేను దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఏ అని ఇట్లా రాసుకున్నాను. సో సెట్ బిల్డర్ ఫామ్ లో కూడా మనము ఈ కర్లీ బ్రేసెస్ యూజ్ చేస్తాం, బట్ దాన్ని ఒక వర్డింగ్ లాగా కన్వర్ట్ చేయాలి. ఇక్కడ ఏంటి, ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. సో ఎక్స్, దీన్ని మనం సచ్ దట్ అని చదువుతాం అన్నమాట. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అండ్ ఇట్లా రాసి వదిలేసాం అనుకోండి, ఎగ్జాక్ట్ గా దీనికి సూటబుల్ అవ్వదు. ఎందుకు అంటే ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ అన్ని తీసుకోలేదు కదా, మనం ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో అన్ని తీసుకోవాలి, ఓన్లీ 11 వరకు తీసుకున్నాం. సో దాన్ని మనం మెన్షన్ చేయాలన్నమాట. ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 11. నేను ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 11 అని ఎందుకు రాశానంటే 11 కూడా ఇంక్లూడ్ అయింది ఎక్స్ లో. ఒకవేళ నేను 13 అని తీసుకున్నాను అనుకోండి ఇక్కడ, సో అప్పుడు నేను ఓన్లీ లెస్ ఈక్వల్ టు రాయకూడదు, ఓన్లీ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 13. అంటే 13 కి బిలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ అన్ని కన్సిడర్ చేసుకోవాలి అని అర్థం అన్నమాట. సో అట్లా మీరు ఇక్కడ ఇట్లా కూడా రాసుకోవచ్చు, ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 13. ఓకే, సో ఇట్లా ఉన్నప్పుడు ఇట్లా రాయడం, ఇట్లా ఉన్నప్పుడు ఇట్లా రాయడం అనేది మనం నేర్చుకోవాలి. దీన్ని ఏమంటామంటే, దీన్ని ఏమో రోస్టర్ ఫామ్ అంటాం, దీన్నేమో సెట్ బిల్డర్ ఫామ్ అంటాం. ఇక్కడ రోస్టర్ ఫామ్ ఇచ్చాడు, సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చాడు, దీన్ని రోస్టర్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, ఒకసారి కదా సెట్ బిల్డర్ ఫామ్ నుంచి సెట్ ని మనం రోస్టర్ ఫామ్ లోకి మార్చుకోవాలి. సో ఇక్కడ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 18 అన్నాడు. సో 18 కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. సో ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము, స్మాల్ నెంబర్ నుంచి ఈ 18 వరకు మనము ఈచ్ నెంబర్ దీనిలో డివిజిబుల్ అవుతుందా చెక్ చేసుకోవాలి. ఒకసారి చూడండి, 1 అనేది డిఫాల్ట్ అన్నిట్లో డివిజిబుల్ అవుతుంది, అట్లాగే 18 కూడా డిఫాల్ట్ గా 18 లో డివిజిబుల్ అవుతుంది. సో ఇది 1 into 18 అని మనం రాసుకోవచ్చు. సో 1 and 18 ఆర్ ద ఫ్యాక్టర్స్. నెక్స్ట్ 2 చూద్దాం. 2 చూసినప్పుడు 2 అనేది దీనిలో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది కదా. సో 2 అనేది 9 times డివిజిబుల్ అవుతుంది. 2 9s are 18. అట్లాగే 3 చెక్ చేయాలి. 3 చెక్ చేస్తే 3 6 are 18. సో 3 into 6. ఇంకా మళ్ళీ 4 అనేది అవుతుందా?
4 అవ్వదు. 4 4s ఆర్ 16. మనకి 18 అనేది రాదు, 5 రాదు. తర్వాత 6 ఆల్రెడీ మనం ఇక్కడ మెన్షన్ చేసాం, 3 6 ఆర్. తర్వాత 7 రాదు, 8 రాదు, 2 8s ఆర్ 16. 9 ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసాం, 10 రాదు. ఇంకా మన నెక్స్ట్ నెంబర్స్ ఏమి దీంట్లో డివిజిబుల్ అవ్వదు. సో 18 యొక్క ఫ్యాక్టర్స్ మనకి లిస్ట్ అవుట్ అయిపోయినాయి అనమాట. సో ఏ ఈక్వల్ టు ఇప్పుడు 1 2 మనకి ఇంకేముంది 3 6 9 అండ్ 18. సో ఏ అనేది మనకి వచ్చేసింది. దిస్ ఈస్ ద రోస్టర్ ఫార్మ్ ఆఫ్ దిస్ సెట్ బిల్డర్ ఫార్మ్. అట్లాగే మనం నెక్స్ట్ బి ఏమి ఇచ్చాడు, బి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 36. సో 36 కూడా మనం ఫ్యాక్టర్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ మెథడ్ మనం ఇప్పుడు 36 మనం ఎట్లా రాయొచ్చు, 1 into 36 రాసుకోవచ్చు. ఓకే, అట్లాగే 2తో చూసినప్పుడు మనం దీన్ని ఎట్లా రాస్తాము, 2 into 18. 2 18s are 36 కదా, నేను 32 రాస్తాను, సారీ 36. సో 2 18s are 36. అట్లాగే 3తో చెక్ చేస్తే 3 అనేది ఏం సరిపోతుంది, దీంట్లో 3 అనేది 1 time, అట్లాగే 6లో 2 times. సో 12, 3 12s are 36. 4 కూడా పోతుంది, చెక్ చేద్దాం చూడండి. 4 అనేది ఎన్నిసార్లు పోతుంది, 4 అనేది ఇక్కడ మనకి డైరెక్ట్ 3లో పోదు కాబట్టి 36లో ట్రై చేస్తే మీకు 4 into 9, 3 9s are 27, 4 9s are 36. ఓకే, 4 అనేది 9 times, 9 4s are 36. తర్వాత 5 అనేది పోతుందా, 5 అనేది పోదు. 6 అనేది 6 times పోతుంది, 6 6 are 36. 7 పోతుందా, పోదు. 8 పోదు. 9 ఆల్రెడీ మనం ఇక్కడ మెన్షన్ చేసాం. 10 లేదు, 11 లేదు, 12 ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసేసాం. 13 ఇంకా 13 పోదు. 14 15 ఇంకేమన్నా పోతాయి, పోవు. సో మనకి ఇక్కడ దీని ఫ్యాక్టర్స్ అన్ని మనకి లిస్ట్ అవుట్ అయిపోయింది. సో బి ఈక్వల్ టు 1 2 3 4 6 తర్వాత 9 తర్వాత 12. నేను ఆర్డర్లో రాస్తున్నాను అంతే, మీరు ఎలా అయినా రాసుకోవచ్చు. బట్ ఆర్డర్లో రాసినప్పుడు కంపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇట్లా వరుసగా చెక్ చేసుకుంటూ ఆర్డర్లో రాసుకుంటున్నాం. 1 2 3 4 6 9 12 తర్వాత 18 అండ్ 36. ఓకే, 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఈస్ కామన్, ప్రతి దానిలో అది వస్తుంది. ఇంకా రిమైనింగ్ ఏవి ఉన్నాయో మనం ఈ నంబర్ కంటే బిలో నంబర్స్తో ఎవ్రీ నంబర్స్తో చెక్ చేసుకోవాలి, డివిజిబుల్ అవుతుందా లేదా, అవుతే ఎన్నిసార్లు అవుతుంది. ఒకవేళ మనం ఇక్కడ 3 12s ఆర్ కన్సిడర్ చేసేసాం, 3ని 12, మళ్ళీ 12తో చెక్ చేసేటప్పుడు 3 times వస్తుంది. సో అగైన్ మళ్ళీ 2 సార్లు మనం 12 రాసుకోము, ఓన్లీ ఒకసారి రాసుకుంటాం. సో దిస్ ఈస్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 36. ఓకే, ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నాడు, ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి, ఈజ్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అని మనల్ని క్వశ్చన్ అడుగుతున్నాడు. మనం ఇప్పుడు చెప్పాలి ఇది కరెక్టా కాదా అని. ఇప్పుడు సబ్సెట్ అంటే ఏంటో తెలియాలి. ముందు ఒక సెట్ ఉంది అనుకోండి, సపోజ్ ఇదొక సెట్, ఇదొక సెట్. ఈ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా ఈ సెట్ లో ఉన్నాయి. అంటే ఒక బిగ్గర్ సెట్ ఉంటుంది, అంటే లైక్ యూనివర్సల్ సెట్. ఇప్పుడు మనం వెన్ డయాగ్రామ్స్ తీసుకున్నప్పుడు యూనివర్సల్ సెట్ అంటున్నాం కదా, యూనివర్సల్ సెట్ అనేది మ్యూతో మనం రిప్రజెంట్ చేస్తున్నాం. సో దీనికి ఇంకా మన మ్యాథ్స్ లో ఉన్న ఎవ్రీ సెట్ సబ్సెట్ అనమాట. దిస్ ఈస్ యూనివర్సల్ సెట్. ఆల్ అదర్ సెట్స్ ఆర్ సబ్సెట్స్ ఆఫ్ దిస్ యూనివర్సల్ సెట్. దిస్ ఈస్ ద బిగ్గర్ సెట్ అనమాట. సో అట్లాగే ఇప్పుడు ఇది బిగ్గర్ సెట్ ఉంది కదా, ఈ సెట్ కి ఇది సబ్సెట్. దీన్ని మనం ఎట్లా చదువుతామంటే ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. అంటే బి అనేది బిగ్గర్ సెట్, ఇది దీంట్లో సబ్సెట్ అనమాట. అండ్ మనం ఇంకోటి చెప్పొచ్చు, ఎవ్రీ సెట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు బి ఉంది అనుకోండి, బి మళ్ళీ సేమ్ దానికి సబ్సెట్ అవుతుంది కదా, అదొకటి. అండ్ 5 అంటే ఎంటీ సెట్. ఎంటీ సెట్ కూడా
ఎవ్రీ సెట్ కి సబ్సెట్ అవుతుంది. ఇవి మీకు బిట్స్ లో వస్తాయి. ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీరు బిట్స్ ని ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి అంటే మనం ఇక్కడ చెక్ చేసుకుంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బిలో ఉన్నాయో లేదో చూసుకోవాలి. చూడండి 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, ఇక్కడ 6 ఉంది, 9 ఉంది, అలాగే 18 ఉంది. సో ఇక్కడ ఉన్న అన్ని ఎలిమెంట్స్ బిలో ఉన్నాయి కాబట్టి దేర్ఫోర్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. ఏ అనేది సబ్సెట్ ఆఫ్ బి అని మనం చెప్పచ్చు. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ అది రాసుకోండి. ద ఆల్ therefore A is subset of B. జస్టిఫై అన్నాడు కదా, మనం ఇది ఆన్సర్ చేసి దీన్ని జస్టిఫై చేసాం అన్నమాట. ఓకే, మనం ఇప్పుడు ఇక్కడ లిస్ట్ అవుట్ చేసిన కొన్ని ఎగ్జాంపుల్స్ చెక్ చేద్దాం. చూడండి, చెక్ వెదర్ ఏ ఒక సెట్ ఇచ్చాడు, ఇట్ ఈస్ ఇన్ ద సెట్ బిల్డర్ ఫార్మ్ x such that x² = 25 and 6x = 15. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతూ మనకి ఒక సెట్ అనేది ఉంటుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఇతను ఏమని అడుగుతున్నాడు, ఈజ్ అన్ ఎంప్టీ సెట్, ఇది ఒక ఎంప్టీ సెట్టా అని అడుగుతున్నాడు అనమాట. సో ఎంప్టీ సెట్టా కాదా అని మనం చెక్ చేయడానికి చూద్దాం. ఇప్పుడు x² అంటే ఈ x ప్లేస్ లో ఏదైనా ఒక వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 25 రావాలి. అట్లాగే ఇక్కడ మనకి అండాన్ని ఇచ్చాడు, అట్ ద సేమ్ ఎక్స్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 15 రావాలి. సపోజ్ ఇక్కడ మనకి 6 into some x, 6 multiple 15 వచ్చేది అనేది మనకి ఉండదు అసలు. సో ఈ కండిషన్ చూసే మనము ఈ సెట్ అనేది ఎంప్టీ సెట్ అని చెప్పేయచ్చు, ఎందుకంటే మధ్యలో అండ్ ఉంది కాబట్టి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఎక్స్ ప్లేస్ లో 5 రాసాం అనుకోండి, 5² = 25, ఇది సాటిస్ఫై అయింది. సో మరి ఇక్కడ కూడా 5 అనేది రాయాలి. సో 6 5s ఆర్ అంటే మనము 6 5s అనేది 30 కదా, మనకి ఇక్కడ 15 ఉంది. సో ఇట్ ఈస్ నాట్ సాటిస్ఫైయింగ్. సో మనము డైరెక్ట్ గా రాసేయచ్చు ఏమని, దిస్ ఈజ్ అన్ ఎంప్టీ సెట్ విచ్ ఈస్ both conditions, there is no x value, there is no x value to satisfies, there is no x value satisfies x² = 25 and 6x = 15. Hence A is an empty set. ఓకే, ఇక్కడ మనం ఇట్లా ఇది రాసేస్తే దీనికి ఆన్సర్ అయిపోతుంది. అదర్వైజ్ మీకు జస్ట్ బిట్స్ లో ఇచ్చేసి వాట్ ఈస్ ఏ అని చెప్పి మళ్ళీ ఇచ్చాడు అనుకోండి, కన్వర్ట్ ఇంటు ద సెట్ బిల్డర్ ఫార్మ్ టు రాస్టర్ ఫార్మ్ అని చెప్పి ఆప్షన్స్ లో మీకు ఇలా ఇస్తాడు అనమాట. ఆప్షన్ 1 ఏ 5, బి 5, సి 0, డి సమ్ ఏదో 15 16 అట్లా ఇలా ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏది, మనకి చాలా మంది ఇది కానీ చూస్ చేసేస్తారు, ఎందుకంటే ఇక్కడ మనకి ఇది ఎంప్టీ సెట్. సో ఎంప్టీ సెట్ అంటే జస్ట్ మనం ఇది పెట్టాలి, ఆర్ ఇలా ఓన్లీ ఫ్లవర్ బ్రాకెట్స్ ఇస్తే అది చూస్ చేసుకోవాలి. ఈ రెండు ఇవ్వడు, ఆన్సర్ అనేది ఇది కానీ అవుతుంది కాబట్టి ఈ రెండు అయితే ఇవ్వడు. ఐదర్ దిస్
ఆర్ దిస్ ఇస్తాడు. ఈ రెండిట్లో ఏది ఇస్తే అది మనం ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. వెన్ ద ఆన్సర్ ఈస్ ఎంటీ సెట్. ఇక్కడ మనకి ఆన్సర్ ఇది ఎంటీ సెట్టే కదా, సెట్లో ఉందని చెప్పి చెక్మని ఇది పెడతాం. లేదంటే ఇక్కడ ఇది ఎంటీ సెట్ కదా, సో ఇక్కడ 0 ఉంది, 0 అంటే ఎంటీయే కదా అన్నట్టు ఇది పెడతాం. అంటే ఈ సెట్లో ఈ ఎలిమెంట్ ఉంది, 0 అనే ఎలిమెంట్ ఒకటి ఉంది అక్కడ. సో దిస్ ఈజ్ నాట్ ఎన్ ఎంటీ సెట్. వీటిలో మనం ఏమంటాం సింగిల్ టన్ సెట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఒకే ఒక ఎలిమెంట్ ఉంది కాబట్టి దాన్ని సింగిల్ టన్ సెట్ అని అంటాం అన్నమాట. ఓకే, దీనికి ఆన్సర్ ఇక్కడ అయిపోయింది. ఓకే, ఇక్కడ చూడండి, లిస్ట్ ఆఫ్ ఆల్ ద సబ్సెట్స్ ఆఫ్ ఏ. ఒక సెట్ ఇచ్చి దానికి సబ్సెట్స్ రాయమన్నప్పుడు మనం ఆ సబ్సెట్స్ అన్ని రాయాలి. నేను ఇందాక చెప్పాను, ఒక సెట్ అనేది దానికి ఇట్ సెల్ఫ్ సబ్సెట్. ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. అది ఒకటి కన్సిడర్ చేసుకోవాలి. అండ్ పై ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఏ సెట్ అయినా తీసుకుంటే ఆ 5 అంటే ఎంటీ సెట్ అనేది సబ్సెట్ అవుతుంది. సో అన్ని సెట్స్ రాయమన్నాడు కనుక మనం 5 అండ్ ఏని కూడా ఇంక్లూడ్ చేయాలి. ఇక్కడ మీకు నంబర్ ఆఫ్ సబ్సెట్స్ కి ఒక ఫార్ములా ఉంటుంది జనరల్ గా. టూ పవర్ ఎన్. ఎన్ అంటే ఇక్కడ ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అది, అంటే కార్డినాలిటీ ఆఫ్ ది సెట్. ఎన్ ఆఫ్ ఏ. ఎన్ ఆఫ్ ఏ అంటే ఎంత ఇక్కడ మనకి 3. సో దిస్ ఈస్ ఎన్ అన్నమాట. ఇక్కడ నాకు ఎన్ ఎంత ఉంది, 1 2 3 ఉంది కదా. సో నేను 2 పవర్ 3, 2 క్యూబ్, 2 క్యూబ్ అంటే 8. సో 8 సబ్సెట్స్ దీనికి రావాలి. దీన్ని వీటిని ఏమంటామంటే సబ్సెట్స్ అంటాం. అది ప్రాపర్ సబ్సెట్స్ రామన్నాడు అనుకోండి, దానికి ఫార్ములా ఏంటంటే నంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్ అన్నప్పుడు ఇట్ సెల్ఫ్ ని తీసేస్తాం మనం. సో దానికోసం ఫార్ములా ఏంటి, 2 పవర్ n మైనస్ 1. 2 పవర్ n చేసేసిన తర్వాత వచ్చిన దాంట్లోంచి 1 తగ్గించేసుకోవాలి. ఎందుకంటే ఇది ఈ సెట్ ఆల్రెడీ మనకు తెలిసిందే కదా, సో దాన్ని తీసేస్తున్నాం. ప్రాపర్ సెట్స్ అన్నప్పుడు ఖచ్చితంగా మనము ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఇది కన్ఫ్యూజింగ్ అనమాట, బిట్స్ లో వస్తుంది. అందరూ ఈ ఫార్ములా యూజ్ చేసేసి 8 అని పెట్టేస్తారు. ప్రాపర్ సబ్సెట్స్ అని అడుగుతారు అక్కడ. ఆల్ సబ్సెట్స్ లేదంటే సబ్సెట్స్ అని ఏమి మెన్షన్ చేయనప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాము. ప్రాపర్ సబ్సెట్స్ అన్నప్పుడు ఖచ్చితంగా 2 పవర్ n మైనస్ 1 అది ఒకటి తీసేయాలి. ఇప్పుడు ఇక్కడ లిస్ట్ అవుట్ చేయమన్నాడు కాబట్టి మనం అన్నిటిని లిస్ట్ అవుట్ చేద్దాం. ఇప్పుడు నాకు దీనిలోంచి సబ్సెట్స్ ఎలా వస్తాయి చెప్పండి. ఏ ఇది ఒక సబ్సెట్, బి, సి. ఇప్పుడు డబుల్ సెట్స్ రాద్దాం. ఏ బి, ఏ బి, మళ్ళీ ఏ సి. ఓకే, మళ్ళీ బితో బి సి. మళ్ళీ నేను బిఏతో చేస్తానా, చేయకూడదు. ఎందుకంటే ఏబి అన్నా బిఏ అన్నా ఒకటే. ఓకేనా, ఏతో ఈ మూడింటిని, ఏతో ఈ రెండింటిని చెక్ చేసాం. ఏబిసి సింగిల్ గా రాసాం. ఏతో ఏ అండ్ బి, ఏ అండ్ సి. తర్వాత బితో చెక్ చేశాను, బి అండ్ సి అండ్ బి అండ్ ఏ చెక్ చేస్తే మనకి ఆల్రెడీ ఉంది, సో రాసుకోం. మళ్ళీ ఇప్పుడు సితో చెక్ చేసుకోండి, సి అండ్ ఏ. సి అండ్ ఏ ఆల్రెడీ ఏసీ వచ్చేసింది. సి అండ్ బి, సి అండ్ బి బీసీ వచ్చేసింది. అంటే అవి ఆర్డర్ మారినాయి కానీ సేమ్ అనమాట. సో మనం అవి ఇగ్నోర్ చేసేస్తాం, సేమ్ సెట్స్ కాబట్టి. ఇప్పుడు 1 2 3 4 5 6 మనకి మొత్తం ఎన్ని రావాలి, 8 రావాలి. సో ఒకటి ఏమో ఎంటీ సెట్, ఇంకోటి ఇట్ సెల్ఫ్, ఏ బి సి. సో ఇట్లా రాయాలి. లిస్ట్ ఆల్ ద సబ్సెట్స్ అన్నప్పుడు ఇవన్నీ రాయాలి. ఓన్లీ ప్రాపర్ సబ్సెట్స్ అన్నాడు అనుకోండి, దీన్ని ఎక్స్క్లూడ్ చేసేసుకోవాలి. ఓన్లీ ఇక్కడ బట్టే వస్తుంది. ఓకే, దీనికి ఇది ఖచ్చితంగా బిట్స్ లో మనకు వస్తుంది. సో దీన్ని కొంచెం థింక్ చేయండి, చాలా ఈజీ. దీని మీద మనం పెద్ద బ్రెయిన్ పెట్టి ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ క్యాజువల్లీ ఇక్కడ ఉన్న వాటితో పర్ముటేషన్స్, కాంబినేషన్స్ ఎన్ని వస్తాయి అనేది చెక్ చేసుకుంటున్నాం అనమాట, ఈ కాంబినేషన్స్. ఓకే ఓకే, గివ్ an example for
ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ సెట్స్. ఇక్కడ ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ సెట్స్ కి మనము ఎగ్జాంపుల్ చెక్ చేయాలి. మరి ఎగ్జాంపుల్ ఎట్లా చెక్ చేస్తాము? ఏ 1 4 9 16 25 ఇట్లా కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాం. వీటికి ఒక పర్టికులర్ సిమిలర్ క్వాలిటీ ఉండాలి, సిమిలర్ ప్రాపర్టీ ఉండాలి. ఈ సిమిలర్ ప్రాపర్టీ ఏముంది? 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25. సో ఇవి మనము నంబర్స్ కి స్క్వేర్ అన్నమాట. దీన్ని మనము సెట్ బిల్డర్ ఫామ్ లో కూడా కన్వర్ట్ చేసుకోగలగాలి. ఎట్లా రాస్తాం? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ స్క్వేర్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ అప్ టు 5 అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అని రాస్తాం అనమాట. ఇది ఫైనైట్ సెట్. ఇన్ఫైనైట్ సెట్ 1 2 3 4 5 ఇది ఇన్ఫైనైట్ సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్, రైట్? ఇవి న్యాచురల్ నంబర్స్, మనం హోల్ నెంబర్స్ రాయొచ్చు, ఏదైనా సరే ఇన్ఫైనైట్ సెట్ ని మీరు రాసుకోవచ్చు. ఓకే, ఇది ఇన్ఫైనైట్ సెట్. దీని సెట్ బిల్డర్ ఫామ్ ఎట్లా రాస్తాం? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నంబర్, అంతే. దానికి ఎండ్ ఏం ఉండదు. న్యాచురల్ నంబర్ అంటే ఎక్కడి వరకైనా వెళ్ళిపోతుంది. అదే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నంబర్ ఇక్కడ వరకే ఉందనుకోండి, అది మళ్ళీ ఫైనైట్ సెట్ అయిపోతుంది. ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అని మనం కండిషన్ మెన్షన్ చేయాలి. సో కండిషన్ మెన్షన్ చేయకపోతే ఇట్ ఈస్ ఎ న్యాచురల్ నంబర్ సెట్, దట్ ఈస్ ఇన్ఫైనైట్ సెట్ అన్నమాట. ఓకే, సో ఇప్పటి వరకు మనం చాలా వరకు 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ బిట్స్ లో వచ్చే కొన్ని టిప్స్ కూడా మనం డిస్కస్ చేసాము. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ అండ్ ఈజీ చాప్టర్. ఇంకా నేను 4 మార్క్స్ అండ్ 6 మార్క్స్వి ఇంకొక సెషన్లో కంప్లీట్ చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, మీకు ఇన్ఫర్మేటివ్గా యూస్ఫుల్గా అనిపించినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సో ఈ వీడియోకి ఒక లైక్ చేసి, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మన ఫస్ట్ చాప్టర్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసాము. మీరు ఒకవేళ వాచ్ చేయకపోతే మనకి ప్లేలిస్ట్లో ఉంటుంది, మీరు వెళ్ళి ఆ ప్లేలిస్ట్ని ప్లే చేసుకొని చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.